నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని తెలంగాణ అమరజ్యోతి భవనంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశాలు జూలై 8వ తేదీ నుంచి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 18న జరిగిన కవులు, కళాకారుల గుర్తింపు సమావేశానికి 1969 తెలంగాణ ఉద్యమ తొలి వాగ్గేయకారుడు ప్రొఫెసర్ ననుమాస స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా 1969లో కాకతీయ కళా సమితిని స్థాపించి తన గాయక బృందంతో తెలంగాణ ఉద్యమ వేదికలపై పోరాట పాటల ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన విషయాన్ని గుర్తు చేస్తూ తనను తెలంగాణ ఉద్యమ వాగ్గేయకారుడిగా అధికారికంగా గుర్తించాలని కోరారు. ఈ మేరకు కమిటీ సభ్యులు అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్డిలకు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో ఈ రోజు నిర్వహించిన ఉద్యమ సంఘాల సమావేశానికి కూడా ప్రొఫెసర్ ననుమాస స్వామి హాజరై తాను స్థాపించిన తెలంగాణ పోరాట సమితికి చెందిన సుమారు 240 మంది ఉద్యమకారుల జాబితాను కమిటీ సభ్యులు ఎంపీ రాములు నాయక్, శోభన్ రెడ్డికి సమర్పించారు. తన వినతి పత్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన ఉద్యమకారులకు ఉత్తరాఖండ్, జార్ఖండ్, లక్షద్వీప్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధంగా పెన్షన్, భూమి కేటాయింపు, రిజర్వేషన్లు వంటి సంక్షేమ పథకాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని సలహా ఇచ్చారు. అదేవిధంగా 2023లో ప్రజాపాలన అభయహస్తం హామీలో ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలాలను జైలు శిక్షను అనుభవించిన తెలంగాణ ఉద్యమకారులకు హైదరాబాద్లోనే కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఎమ్మెల్సీ విజయశాంతి, పిడమర్తి రవి ఉద్యమకారులకు నెలకు 4,000 రూపాయలు ఇవ్వాలన్న పెన్షన్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోకుండా సమగ్రంగా పునర్విమర్శించి ఉద్యమకారుల త్యాగాలకు తగిన గౌరవం కల్పించే విధంగా సముచిత నిర్ణయం తీసుకోవాలని కమిటీకి ప్రొఫెసర్ ననుమాస స్వామి తగు సూచనలు చేశారు. తెలంగాణ